హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తోటకూర పకోడీ వేస్తున్నానండి, మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియోని అయితే షేర్ చేస్తున్నా. ముందుగా తోటకూరని అయితే శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత కట్ చేస్తాను. తర్వాత కొంచెం ఆనియన్స్ కట్ చేసుకుని, అంటే ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం అంటే కారం కూడా వేస్తాం కాబట్టి మనం, అలానే కొద్దిగా శనగపిండిలో కారం, ఉప్పు కూడా వేసానండి. అంటే ఒక 2 గ్లాసెస్ తీసుకోండి శనగపిండి. కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు, అంటే ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. 4 ఉల్లిపాయలు, 7 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. తోటకూర అనేది ఒక 10 రూపీస్కి ఇస్తారు కదండి. నేనైతే ఇంటి దగ్గర చెట్టు ఉంది, అందుకని చెప్పి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా శనగపిండిలో ఉప్పు కారం కలిపేసి, తర్వాత కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు మనం కట్ చేసాం కదా అవి వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ అలానే తోటకూర కూడా వేసుకొని బాగా మొత్తం ఉల్లిపాయలు కూడా బాగా రేకుల్లా వచ్చేలాగా కలుపుకోవాలండి. నేను ఎప్పుడు పకోడీ వేసినా చిన్న చిన్నగా వేస్తాను అనమాట. అంటే ఉండలా కాకుండా, పెద్దగా కాకుండా బాగా స్పైసీగా కరకరలాడేలాగా వేస్తాను అనమాట. చిన్నగా వేస్తాను, అంటే పెద్దగా వేస్తే ఉండలాగా నచ్చదండి. అందుకని చెప్పి కొంచెం ఇలా వేస్తున్నాను. మా పెద్ద పాప, మా చిన్న పాపకు కూడా ఇలానే ఇష్టం. సర్లే, వాళ్ళు అంత ఇష్టంగా అడిగినప్పుడు మనం చేయాలి కదా అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టే చేస్తున్నాను అనమాట. మొత్తం వాటర్ పోసుకొని మనం జోరుగా కలుపుకోవాలండి, గట్టిగా కాకుండా. కలిపేసుకొని ఇలా అయితే పకోడీ వేసానండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే ఒక లైక్